ज्ञान चैतन्य प्रसारम्। నమస్కారం మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ మల్లాది వెంకట రామనాథ శాస్త్రి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, భగవద్గీత అనేది మత గ్రంథమా లేక వ్యక్తిత్వ వికాసానికి పనికొచ్చే గ్రంథమా? శ్రీ గురుభ్యో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా గీతా జయంతి శుభాకాంక్షలు. భగవద్గీత మహాభారతంలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పినటువంటి యోగశాస్త్రం. అందుకనే శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రీమద్భగవద్గీత ఫలానా అధ్యాయం అని చెప్పబడుతుంది. ఇందులో మహాభారతం అనేది ధర్మానికి సంబంధించినటువంటి శాస్త్ర గ్రంథంగా మహా ఇతిహాసంగా చెప్పబడింది. 18 పర్వాల మహాభారతంలో భీష్మ పర్వంలో యుద్ధభూమిలో కురుక్షేత్ర సంగ్రామ రంగంలో అటు పాండవులు ఇటు కౌరవులు మొత్తం 18 అక్షౌహిణుల సైన్యం ఉంటే ఆ సైన్య మధ్యలో స్వామి తత్వోపదేశం చేశారు. ఆ తత్వోపదేశాన్నే భగవద్గీత అన్నారు. అయితే మీరు అన్నట్టుగా ఇది ఏ శాస్త్రానికి ఎందుకు వస్తుందంటే యోగ శాస్త్రము. యోగము అంటే అర్థం ఏంటంటే గతంలో మనకి లేనిది ఇప్పుడు మనకి భగవంతుడి యొక్క అనుగ్రహంతో వచ్చేది యోగం. ఈ యోగానికి సంబంధించే అనేకమైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి. యోగ వాసిష్టం ఉంది, మనకి భగవద్గీత ఉంది. అయితే ఇది పెద్ద వేదాంత సంబంధమైనటువంటి గ్రంథంగా చెప్పారు. కేవలము శుష్క వేదాంతమే కాకుండా ఇందులో తత్వ విషయంతో పాటు లౌకిక విషయాలు కూడా ఉన్నాయి. అందుకనే భగవద్గీతని ఎవరు ఏ దృష్టితో అధ్యయనం చేస్తే వారికి ఆ దృష్టితో భగవద్గీత దర్శనమిస్తుంది. అంటే కేవలము విరక్తి, వైరాగ్యము, వేదాంతము అన్నీ వదిలిపెట్టమని వేదాంతంగా భగవద్గీత చెప్పిందా అంటే చెప్పింది. మరి కార్యక్రమాలు చేయమని చెప్పిందా, యుద్ధం చేయమని చెప్తూ వేదాంతం ఎట్లా చెప్పారయ్యా అంటే ఎప్పుడు ఎట్లా ఉండాలో అట్లా అక్కడ ఉండాలని చెప్పింది భగవద్గీత. అంటే సర్వకాల సర్వావస్థల్లో ఒక వ్యక్తి వికసించాలంటే, తన జీవితంలో ప్రగతి సాధించాలంటే ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఉండాలో అట్లా ఉండాలి అని చెప్పిందే భగవద్గీత. అంటే ఇక్కడ ఏం చెప్పారు? ఇది యుద్ధాన్ని చేయమని చెప్పాడా, ధర్మాన్ని ఆచరించమని చెప్పాడా, కర్తవ్యాన్ని నిర్వహించమని చెప్పాడా అంటే అన్నీ చెప్పాడు. సర్వశాస్త్రాల యొక్క సమాహారమే భగవద్గీతగా గమనించవచ్చు. 700 శ్లోకాలలో మనకి ప్రధానంగా కనబడుతుంది. ఇందులో ప్రధానమైనటువంటి తాత్పర్యం ఏంటంటే ప్రతివాడు కూడా కర్తవ్యాన్ని నిర్వహించాలి. కర్తవ్యం అంటే ఏమిటి? కర్మ. దీన్నే యోగంగా మార్చారు, కర్మయోగము అని చెప్పారు. కనుక భగవద్గీతలో ప్రధానంగా చెప్పబడింది కర్మయోగమే. ఎందుకంటే వేదంలో ఏదైతే చెప్పారో అదే భగవద్గీత చెప్పింది. వేదంలో ఏం చెప్పారు? కురు కర్మ అని చెప్పింది. ప్రతివాడు కూడా నీ డ్యూటీ నువ్వు చేయరా నాయనా అని చెప్పింది. వేదం చెప్పింది ఏంటంటే ప్రతివాడు కూడా తన యొక్క కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించాలి. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తుంటాం, లోకల్లో పలాయనవాదం అవలంబిస్తూ ఉంటాం. అంటే ఏదైనా ఒక పని తప్పించుకోవడానికి అబ్బో ఇది నా వల్ల కాదండి, ఇది పద్ధతి కాదండి, ఇది ధర్మం కాదండి అంటారు. భగవద్గీత దీన్ని ఒప్పుకోదు. ఏమని చెప్తుందంటే ప్రతివాడు కూడా నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించు, ఫలితం గురించి ఆలోచించద్దు అని చెప్పింది. కనుక ప్రతివారిని కూడా ప్రోత్సహించడానికి, ఉత్సాహపరచడానికి, ప్రతివారిలో ఉండేటువంటి లోపల ఉండేటువంటి నిబీకృతంగా ఉండేటువంటి లోపల ఉండే శక్తుల్ని ఉత్తేజనం చేయడానికి, అన్ని వయసుల వారికి అన్ని కాలాల్లో ఉపకరించేటువంటి సార్వకాలికమైనటువంటి ఒక తత్వ విషయమే భగవద్గీత అనేటువంటి అమృత సారం. అందుకనే గీతామృతము అన్నారు దీన్ని. కనుక ఇది ఒక దృష్టితోనే చూడదగింది కాదు, అనేక దృష్టిలతో కూడిదంది. ఇది మత గ్రంథంగా కూడా చూడకూడదు. మహాభారతం అనేటువంటి 1,00,000 శ్లోకాలతో ఉండే గ్రంథంలో 700 శ్లోకాలతో విలక్షణంగా వికసించింది. వ్యాస వాంగ్మయంలో చాలా గొప్పగా కనబడుతుంది. సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పినట్టుగా ప్రారంభిస్తూ కృష్ణ అర్జున సంవాదంగా భగవద్గీత ఉంది. కనుక ఇది కేవల మత గ్రంథం కాదు, కేవల తత్వగ్రంథం కాదు. మనుషుల్ని ఉద్దీపనం చేయడానికి, మనుషుల్ని కర్తవ్యం వైపు తీసుకెళ్ళడానికి, ప్రతివాడు కూడా జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ఒక చక్కటి మార్గనిర్దేశకమైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి గ్రంథం శ్రీమద్భగవద్గీత. గురుగారు, మన జీవితంలో ఎదురయ్యే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తుంది భగవద్గీత అని చెప్తారు. దీనిని ఎలా సమన్వయం చేసుకోవాలి? ఇందాక అనుకున్నట్లుగా భగవద్గీత కేవలం తత్వ విషయమే కాకుండా
మానవుడి యొక్క వికాసానికి ఉపయోగపడుతున్నట్టుగా ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైనా మన జీవితంలో నిర్వేదం ఎదురైందనుకోండి, ఏదైనా ఒక పని చేస్తున్నాము, ఆ పని చేస్తున్నప్పుడు అయ్యో ఇది నేను చేసేస్తున్నాను, పొరపాటు చేస్తున్నాను, విపరీత ఫలితాలు వస్తాయో అని ఎప్పుడైతే డిప్రెషన్కి లోనవుతారో చూసారా, అటువంటి సందర్భాలలో ఈ భగవద్గీతలో కావాల్సినంత విషయం ఉంది. దీనికి ప్రధానంగా మొట్టమొదటి అధ్యాయంలోనే మనకు కనబడుతుంది అర్జున విషాద యోగం. ఇక్కడ అర్జున విషాద యోగాన్ని చూపిస్తూ కృష్ణ పరమాత్మ చెప్పిన ఉపదేశంలో ఏంటంటే విషాదం పొందకూడని సందర్భంలో విషాదం పొందుతున్నాం. అంటే మామూలుగా మనం ఏం చేస్తూ ఉంటామంటే పరీక్షల ముందు టెన్షన్కి గురవుతాం, ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళనకు గురవుతాం. అసలు నువ్వు ఫీజు కట్టినప్పుడు కానీ అప్లికేషన్ పెట్టినప్పుడు కానీ ఇది లేదు. అంటే మనం పని మొదలుపెట్టినప్పుడు ఏ ఉద్దేశం అయితే ఉండదో అది కొనసాగించేటప్పటికు అసలైన సమయంలో మనకి వచ్చేస్తుంది. పరీక్ష హాల్లో క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ఎట్లా అయితే మనం ఆందోళన గురవుతామో అర్జునుడు కూడా విషాదానికి గురయ్యాడు. అంతకుముందు కృష్ణ పరమాత్మతో స్వామి అర్జునుడు ఏమడిగాడు, ఎట్లా అయినా సరే యుద్ధం జరిగేటట్టు చూడు, ఆ యుద్ధంలో మేము గెలిచేటట్టు చూడు, ధర్మ సంస్థాపన చేసేటట్టు చూడు అని, స్వామి నీదే బాధ్యత, నువ్వేం చెప్తే అది నీట ముంచినా పాల ముంచినా నీదే బాధ్యత అని భగవంతుడి మీదే భారం పెట్టి కర్తవ్యాన్ని నిర్వహించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి, అంతకుముందు 5 నిమిషాల ముందు ఏమన్నాడు, కృష్ణ నేను యుద్ధం చేయడానికి వచ్చాను, పద ముందుకు పద, ఎవరెవరున్నారో ఒకసారి చూపించు, ఇక్కడ నిలబడతావేంటవయ్యా, సైన్య మధ్యంలోకి దూసుకుపో అన్నాడు. ఆ కృష్ణ పరమాత్మ ఆశ్చర్యపోయాడు, ఉత్సాహం ప్రదర్శిస్తున్నాడని. అంటే ఆరంభ శూరత్వం పనికిరాదు, కర్తవ్య శూరత్వం ఉండాలి. అది చెప్పడానికే ఇక్కడ భగవద్గీత చెప్పబడింది. కనుక భగవద్గీత మనని ఉత్సాహపరిచే గ్రంథంగా భావన చేశారు. కనుక మొట్టమొదటే భగవద్గీత మనందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పిందే. అర్జునుడికి విషాదం ఉందా అంటే అనలేం. ఎందుకంటే నరనారాయణులు ఇద్దరి యొక్క రూపమే కృష్ణుడు అర్జునుడు. కృష్ణుడు ఎంత భగవత్ స్వరూపమో అర్జునుడు కూడా అంత భగవత్ స్వరూపమే. ధర్మదేవత యొక్క సంతానం వీళ్ళిద్దరు, నరుడు నారాయణుడు. కానీ ఇక్కడ విషాదం ఏమిటంటే మనలాంటి వాళ్ళకి చెప్పడానికి. అంటే ఏదైనా ఉపాధ్యాయుడు పాఠం చెప్పేటప్పుడు ఉదాహరణ చెప్పడానికి కొంతమందిని ఉదాహరణగా తీసుకుంటారు చూసారా, అట్లా అర్జునుడు విషాదం కలిగినట్టుగా నటించినట్టుగా ఆ సందర్భాన్ని కల్పించి కృష్ణ పరమాత్మ మనందరినీ దృష్టిలో పెట్టుకున్నాడు. మనందరి జీవితాల్లో ఉండే విషాదం అంతా కూడా పోగొట్టడానికి భగవద్గీత ఉపయోగపడుతుంది. కనుక ఇది ప్రేరణ కలిగించేది, స్ఫురణ కలిగించేది, ఉత్సాహం కలిగించేది. కనుక జీవితంలో ఎప్పుడైనా సమస్యాత్మకమైన పరిస్థితులు వచ్చినప్పుడు, ఇది నేను చేయలేనేమో అని సందిగ్ధం వచ్చినప్పుడు భగవద్గీత తెరిచి భగవద్గీతలో ఉండేటువంటి కర్మయోగాన్ని కనుక చదివినట్లయితే మనం ఏం చేయాలి, మన డ్యూటీ ఏమిటి, మనం చేయవలసిన కర్తవ్యం ఏమిటి, ఈ కర్తవ్యంలో మనం ఎట్లా ముందుకు వెళ్ళగలం, ఎట్లా విజయం పొందగలం అనేటువంటి విషయం చెప్పగలిగే ఏకైక గ్రంథం ప్రపంచంలో ఒక్క భగవద్గీతే. ఇది మానవులందరినీ కూడా ప్రోత్సహించి ముందుకు తీసుకువెళ్ళి కర్తవ్య నిష్టని కలిగించేటువంటి యోగం కలిగినటువంటి గ్రంథం. ఇందులో కర్మయోగాన్ని కనుక చదివితే మనం సరైన మార్గంలోకి తీసుకువెళ్ళే అవకాశం భగవంతుడు మనకిస్తాడు. గురువుగారు, భగవద్గీతలో చెప్పినట్టుగా కర్మయోగం, సన్యాసం ఈ రెండు ఒకే సమయంలో ఎలా సాధ్యం? భగవద్గీతలో 18 అధ్యాయాల్లో మహాయోగాలు చెప్పారు. విభూతి యోగము, భక్తి యోగము, కర్మయోగము, కర్మ సన్యాస యోగము, అన్ని రకాలు చెప్పారు. మోక్ష సన్యాస యోగం దాకా చెప్పారు. అంటే ఇవన్నీ ఒకటే ఉన్నట్టు కాదు. మన విస్తరలో పదార్థాలన్నీ ఒక్కొక్కసారి ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క రకమైన ఆలోచన, ఒక్కొక్క రకమైన రుచి, ఒక రకమైన ఫలితం ఉన్నట్లే కర్మయోగాన్ని విడిగా చెప్పారు, జ్ఞానయోగాన్ని విడిగా చెప్పారు, భక్తి యోగాన్ని విడిగా చెప్పారు, మోక్ష సన్యాస యోగం చెప్పారు. అంటే వైరాగ్యం రాకూడని సమయంలో వైరాగ్యం రాకూడదు, వైరాగ్యం రావాల్సిన సమయంలో వెంపర్లాటలు ఉండకూడదు అని చెప్పడమే ఇక్కడ ప్రధానంగా చెప్పారు. కనుక ఏ భగవద్గీతలో కర్మయోగం చెప్పారో కర్మ సన్యాసాన్ని కూడా చెప్పారు. దీన్ని ఎట్లా సమన్వయం చేసుకోవాలంటే మనకి శంకర భగవత్పాదుల వారు భగవద్గీతకు వ్యాఖ్యానం రాస్తూ ఒక మాట చెప్పారు. మనము ప్రధానంగా కర్మలు చెయ్యాలి. ఈ కర్మ ఎన్ని రకాలుగా వ్యవహరించాలంటే ప్రాథమికంగా ప్రతివాడు కర్మ చేయాలి, ఆ కర్మ ద్వారా వచ్చిన ఫలితాన్ని అనుభవించాలి, ఆ తర్వాత కొంతకాలం తర్వాత కర్మ చేయాలి, కర్మ ఫలితాన్ని వదలాలి, ఆ తర్వాత కర్మ ఫలితాన్ని వదిలినట్టుగానే కర్మల్ని కూడా వదలాలి అన్నారు. కర్మల్ని వదలటమే కర్మ సన్యాస యోగం. కర్మల్ని ఆచరించడం, అపరోక్షానుభూతి అనుభవించడం, నిరపేక్షమైనటువంటి కర్మలు చేయడం. అంటే ఫలితాన్ని ఆశించకుండా కర్మ చెయ్యాలి. నువ్వు చేయవలసిన పని నువ్వు చెయ్యి, ఫలితాన్ని వదిలిపెట్టు. ఫలితం నీకెందుకు అంటే ఈ పని చేస్తే ఫలితం వస్తుందా రాదా అని మనం పరీక్ష రాసేటప్పుడే గోల్డ్ మెడల్ వస్తుందని రాయం. మనం కృషి బాగా చేస్తే ఫలితం భగవంతుడిస్తాడు. కనుక ఫలితం ఇచ్చే బాధ్యత నాది, కర్మ చేయవలసినటువంటి బాధ్యత నీదని చెప్పింది. నువ్వు చేయవలసిన బాధ్యత చెప్పింది కర్మయోగంలో. కర్మ సన్యాసంలో చెప్పింది ఏంటంటే
నువ్వు చేయవలసిన పనులు చెయ్యి, ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చెయ్యి, కర్మఫలత్యాగం చెయ్యి. అంటే ముందు కర్మ చెయ్యి, కర్మ ఫలితాన్ని అనుభవించు, ఆ తర్వాత కర్మ చేయి, కర్మ ఫలితాన్ని వదిలిపెట్టు, ఆ తర్వాత ఫలితాన్ని కూడా వదిలిపెట్టిన తర్వాత కర్మ అవసరం లేదు కనుక కర్మ సన్యాసం చేయి. కనుక కర్మయోగము కర్మ సన్యాస యోగం రెండు ఒకటి కాదు. దీని యొక్క పరిణతి అంటే కేజీ టు పీజీ అంటారు చూసారా. ప్రాథమిక దశలో కర్మలు చెయ్యాలి, కర్మ ద్వారా ఫలితాన్ని అనుభవించాలి, ఆ కర్మ యొక్క ఫలితాన్ని నలుగురికి ఇవ్వాలి, అది నిరపేక్షంగా కర్మలు చేయటం. ఆ తర్వాత కర్మ సన్యాసం చేయమన్నారు కనుక పై స్థాయిలో చెప్పిన మాటని సూపర్ స్టాండర్డ్గా పై స్థాయిలో చెప్పింది కర్మ సన్యాసం కనుక. అంటే ఇక్కడ చెప్పబడేది ఏంటంటే నేను చేస్తున్నాను ఇది నాది అనుకోకుండా, నువ్వు ప్రతిదీ కూడా నీ మీద పూసుకోకుండా, నీదేమీ లేదురా బాబు సాక్షి మాత్రంగా నీ డ్యూటీ మాత్రమే నువ్వు చేస్తున్నావు, కానీ దీని మీద వచ్చేటువంటి మంచి ఫలితం కానీ చెడ్డ ఫలితం కానీ కాల ప్రభావం వల్ల వస్తుంది, నువ్వు చేసినటువంటి కర్మ యొక్క ఫలితమే, కానీ దాన్ని అనుభవించే యోగం ఉన్నవాడు అనుభవిస్తాడు, లేనిది లేదు. ఉదాహరణకి మంచి పదార్థాలు ఇంట్లో వండి పెట్టుకుంటాం, మనం డైనింగ్ టేబుల్ పెట్టుకుంటాం, ఇంకో 2 నిమిషాల్లో తిందాం అనుకుంటాం, ఇంతట్లో ఎక్కడి నుంచో ఫోన్ వస్తుంది, వాళ్ళ అనవాడు హాస్పిటల్లో ఉన్నాడని పరిగెత్తుతాం. ఏదైతే నువ్వు కర్మతో సాధించావో ఆ కర్మని నువ్వు అనుభవించే స్థితి కూడా నీకు రాని పరిస్థితి వస్తుంది అన్నట్టుగా ఇక్కడ భగవద్గీతలో అనేక యోగాలు చెబుతూ చివరిగా చెప్పింది కర్మ సన్యాస యోగం. కనుక మొట్టమొదటే చివరిది చదవకూడదు, మొదలు కర్మయోగాన్ని చదవాలి, ఆ కర్మ ద్వారా భగవంతుడి యొక్క విభూతులను తెలుసుకోవాలి, ఆ తర్వాత భక్తి రావాలి, ఆ భక్తి ద్వారా జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవాలి, అప్పుడు పరిపూర్ణ వైరాగ్యం వస్తే తరిస్తారని చెప్పడానికి చివరి స్థాయిగా సన్యాస యోగాన్ని చెప్పారు. కనుక కర్మయోగమే భగవద్గీత ప్రధానంగా చెప్తున్నట్టుగా మనమందరూ ఆలోచించడం మంచిది. గురుగారు, ఈ ఆధునిక శాస్త్ర సాంకేతిక యుగంలో కూడా భగవద్గీత బోధనలు వర్తిస్తాయా? భగవద్గీత సార్వకాలికమైనటువంటి పవిత్రమైనటువంటి విశేషమైన విలక్షణ గ్రంథం. సార్వకాలికము అన్నారు అంటే ఆ రోజు యుద్ధభూమిలో అర్జునుడు ఏ పరిస్థితుల్లో ఉంటే అర్జునుడికి జ్ఞానబోధ కలిగిందో అదే పరిస్థితి తరతరాలుగా మన సమాజంలో వచ్చింది. మహాత్ములైనటువంటి వాళ్ళందరూ కూడా ప్రేరణ పొందింది, ప్రేరణ ద్వారా కార్యజయం పొందింది కూడా భగవద్గీత ద్వారానే. దీనికి ఉదాహరణకి సజీవంగా మనం చూసే ఉదాహరణ ఏంటంటే స్వాతంత్ర సంగ్రామ సందర్భంలో లోకమాన్య బాలగంగాధర తిలక్ చెరసాలలో ఉన్నప్పుడు ఈ భగవద్గీతని అధ్యయనం చేసి గీతాసారమో గ్రంథం రాశారు. ఆయన మొత్తము సమాజాన్నంతా కూడా ఉత్తేజపరిచి భారతీయులందరినీ కూడా ఏకం చేసి ఉద్యమ రూపంలో స్వాతంత్ర సంగ్రామానికి అందరినీ ఉద్యుక్తుల్ని చేసినటువంటి ప్రేరణ ఏమిటి అంటే భగవద్గీతే కారణం అని చెప్పారు ఆయన. కనుక భగవద్గీత మహాప్రేరణ గ్రంథంగా చెప్పబడింది కనుక ఇది కేవలము తత్వచింతన మాత్రమే కాకుండా కర్తవ్య నిర్వహణ చేయడానికి కూడా ఉపయోగించేది కనుక ఇది సర్వకాలాల్లో ఉపయోగించేది. ఇది అవుట్డేటెడ్ కాదు, నిత్యనూతనము. ఇప్పుడే కాదు, ఈ మొత్తము సమాజము బ్రహ్మాండము సృష్టి ఉన్నంత వరకు భగవద్గీత యొక్క ప్రభావం ఉంటుంది. అందుకనే గమనించండి, గాంధీ గారు కూడా నిత్యము కూడా భగవద్గీత పారాయణ చేసేవారట. గీతా పారాయణ చేస్తూ ఆ గీత ద్వారా ప్రేరణ పొందుతూ ఉండేవారట. ఎప్పుడైనా ఆ జీవితంలో ఎప్పుడైనా విషమ సమస్య వస్తే నేను భగవద్గీత తీసి చూస్తానన్నారు వివేకానందులు వారు. వివేకానందుడు మహాజ్ఞాన సంపన్నుడు, ప్రపంచానికి వెలుగును చూపించినటువంటి వ్యక్తి. నాకు భగవద్గీత నాకు జీవితంలో వెలుగు చూపించిందన్నారు. కనుక భగవద్గీతను కనుక అధ్యయనం చేస్తే అది ఒక కాలానికి కాదు, ఒక వయసు వాళ్ళకి కాదు, ఒక సమాజానికి కాదు, ప్రపంచంలో అన్ని దేశాల వారికి ఉపయోగించేది. అందుకనే ప్రపంచంలో ఏ ఇతర గ్రంథాలు కూడా భగవద్గీతకున్నన్ని అనువాదాలు పొందల. అందుకనే చెప్పాను, ఇది మత గ్రంథంగా పరిమితంగా చూడకండి, మనుషుల్ని ఉత్తేజపరిచి మనుషుల్ని కర్తవ్యం వైపు, ప్రగతి వైపు, అభ్యుదయం వైపు చూపించేదే భగవద్గీత. అందుకనే ఏ గ్రంథం కూడా ఇన్ని భాషల్లో రాలా. ప్రపంచంలో ఉండేటువంటి అనేక దేశాలలో నాస్తిక దేశాలు ఉన్నాయి కొన్ని, ఆ దేశాల్లో కూడా ఈ భగవద్గీతకి వాళ్ళ భాషలో అనువాదం ఉంది. అంటే అర్థం ఏంటంటే భగవద్గీత మహాప్రేరకమైన గ్రంథము. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, వైజ్ఞానవేత్తలు, విజ్ఞానవేత్తలు, తర్వాత సైంటిస్టులు వీళ్ళు కూడా భగవద్గీత ద్వారానే ప్రేరణ పొందినట్టుగా మనకు కనబడుతుంది. ఐన్స్టీన్ విన్నాం కదా, ఆయన కూడా నాకు భగవద్గీత ఇచ్చినంత ప్రేరణ ఎక్కడా ఇవ్వలేదన్నారు. కనుక నాస్తికుడైన వాడు ఆస్తికుడిగా మారిన వాళ్ళు ఉన్నారు, దేశభక్తి కూడా భగవద్గీత ద్వారా వస్తుందని చెప్పిన వాళ్ళు ఉన్నారు, మనుషుల్ని సంఘటిత చేయడానికి కూడా భగవద్గీత ఉపయోగపడుతుంది. కనుక ఇందులో ఒక్కొక్క విభాగంలో ఉండేటువంటి ఒక్కొక్క విషయాన్ని గమనిస్తే, అందుకనే లోకబాణి బాలగంగాధరిలో ఒక మాట చెప్పారు, ఇది ముసలివాళ్ళ పుస్తకం అనుకోవద్దు, ఏదో జీవితం చర్మాంకంలో చదివే గ్రంథం అనుకోవద్దు, ఇది ఎవరైతే తన్ని తాను ఉత్తేజపరచుకోవాలో వారికి ఉపయోగించేటువంటి విశేష గ్రంథం. ఇందులో ప్రధానంగా చెప్పబడింది ఏంటంటే మానవులు కర్తవ్యం వైపు ఆలోచించాలి,
ప్రతివాడు కూడా తాను చేయవలసినటువంటి పనిని సక్రమంగా మనఃపూర్వకంగా మనోవాకాయ కర్మలతో త్రికరణ శుద్ధిగా చెయ్యాలి అని చెప్పే ఏకైక గ్రంథం భగవద్గీత కనుక ఇది దేశాలకి, కాలాలకి, పరిమితికి, మతానికి లేదా లింగభేదాలకి కలిగింది కాకుండా సర్వజీవులకి, అంటే మానవుడైనటువంటి ప్రతివాడికి, నేను మనిషిని అనుకున్న ప్రతివాడికి కూడా భగవద్గీత పనికి వస్తుంది. ఇందులో ఒక్కొక్క యోగము ఒక్కొక్క మార్గాన్ని చూపిస్తుంది. భక్తిలో ఏదన్నా మనకి తన్మయత్వం కావాలి, భక్తిలో పరిణత కావాలంటే భక్తి యోగంలో ప్రధానంగా చెప్పారు. ఏమిటి? చతుర్విధ భజంతే మాం నరా సుకృతినోర్జున అన్నారు. నన్ను అర్చించేవాడు 4 రకాల ఉద్దేశాలతో వస్తారయ్యా. ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ. నన్ను 4 రకాల వాళ్ళు నన్ను కోరతారయ్యా. ఆర్తి గలవాడు నన్ను కోరతాడు, జిజ్ఞాసు ఏదన్నా తెలుసుకోవాలనే కోరిక ఉన్నవాడు నన్ను కోరతాడు, అర్ధార్థి కోరికలు బాగా ఉన్నవాడు నన్ను కోరతాడు, జ్ఞానం కావాలన్నవాడు నన్ను కోరతాడు అని చెప్పి భాగవతంలో ఏదైతే భక్తుల యొక్క కథలు ఉన్నాయో ఆ కథలకు సంబంధించిన బేస్ అంతా కూడా భగవద్గీతలో కనబడుతుంది. అందుకనే భగవద్గీతకి వ్యాఖ్యానం రాసిన వాళ్ళు ఏం చెప్తారంటే, భగవద్గీత బాగా అర్థం కావాలంటే భాగవతం చదవాలి, భాగవతం బాగా అర్థం కావాలంటే భగవద్గీత తెలిసి ఉండాలి. అంటే భగవద్గీతలో ఏ యోగాలు అయితే చెప్పారో ఈ యోగాలకు వివరణే భాగవతం. ఇందులో ఏదైతే మీకు స్పష్టంగా మీకు కనపడదో భాగవతం ద్వారా తెలుస్తుంది. ఉదాహరణకి భగవద్గీతలో చెప్పినటువంటి సాంఖ్యయోగం, భక్తి యోగము, జ్ఞానయోగము, కర్మ సన్యాస యోగాలు ఉన్నాయి. ఇవి కొంచెం గంభీరంగా అనిపిస్తాయి. వీటిని భాగవతంలో ఉద్ధవగీత చదివితే మీకు స్పష్టంగా భాగవతం మొత్తం అర్థమవుతుంది. అట్లాగే సాంఖ్యయోగం గురించి ఆలోచిస్తే భాగవతంలో ఉండేటువంటి కపిల గీత చదివితే ఆ సాంఖ్యయోగం మీకు అర్థమవుతుంది. కనుక భగవద్గీత బాగా అర్థం కావాలంటే భాగవతం తెలియాలి, భాగవతం బాగా వంటపట్టాలంటే భగవద్గీత తెలియాలి. స్పష్టంగా ఉంటుంది. కనుక ఇది ప్రేరణ కలిగించే గ్రంథము. సర్వకాల సర్వావస్థల్లో మనుషుల్ని మీ కర్తవ్యం ఏమిటి, నీ సార్థకం ఏమిటి, అసలు నీ ఐడెంటిటీ నీకు రావాలంటే భగవద్గీత చదవాలి. అందుకనే పాఠ్యగ్రంథంగా పెట్టమన్నారు. భగవద్గీతని కొన్ని దేశాలు పాఠ్యగ్రంథంగా ఇప్పటికి కూడా పెట్టినాయి. ఉపనిషత్తులు ఎట్లా ఉన్నాయో ఉపనిషత్తుల యొక్క సారంగా చెప్పారు కనుక వేదములో ఉపనిషత్తుల్లో చెప్పబడిన విషయాన్నే భగవద్గీతలో స్పష్టంగా వివరించారు కనుక ఆయా యోగాలు ఆయా మార్గాల్ని చెప్తున్నాయి కనుక విరక్తి కలిగిన వాడు భగవద్గీత చదవచ్చు, ప్రేరణ పొందాలి అనుకున్నవాడు భగవద్గీత చదవచ్చు, భక్తి కావాలనుకున్నవాడు భగవద్గీత చదవచ్చు. తాను ఏ పని ఎట్లా చెయ్యాలి, నాలో ఉండే లక్షణాలు ఏమిటి, ఏ లక్షణాన్ని పోగొట్టుకోవాలి, ఎట్లా మనం కార్యక్రమం ద్వారా ఫలితాన్ని ఎట్లా ఆశించాలి, ఎట్లా ఆశించకూడదు, ఈ సర్వ విషయాల్ని సమగ్రంగా తెలుసుకోవాలంటే ఏకైక గ్రంథం ప్రపంచంలో ఒక భగవద్గీతే. ఆ భగవద్గీత సాధక గ్రంథం. సాధన చేస్తే భగవద్గీత వల్ల ప్రయోజనం చాలా ఎక్కువగా ఉంటుంది. గురుగారు, మరి మన జీవితంలో ఎదురయ్యేటువంటి స్ట్రెస్, డిప్రెషన్, వ్యసనాలు, కుటుంబ సమస్యలు వీటన్నిటికీ కూడా భగవద్గీత ఎలా పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది? ఇదే విషయాన్ని భగవద్గీతలో అర్జునుడు అడిగాడు. అయ్యా, నువ్వు చెప్తున్న విషయాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఇక్కడ చూస్తేనేమో బాగా జ్ఞానం రావాలన్నావు, జ్ఞానం ద్వారా సాధన చేయాలన్నావు. ఇక్కడ చూడబోతేనేమో నా చేత యుద్ధం చేయిస్తున్నావు నువ్వు. ఈ యుద్ధంలో నా వాళ్లే కనబడుతున్నారు ఎదురుగా, నన్ను నేను చంపుకుంటున్నట్టుగా, నన్ను నేను శిక్షిస్తున్నట్టుగా ఉంది అని ఒక విషమ పరిస్థితిలోకి వచ్చాడు. అంటే ఇందాక మీరు అన్నారే స్ట్రెస్ అని, ఆ మానసికమైనటువంటి పీడనకి గురయ్యాడు. ఆ మానసిక పీడకు గురైనప్పుడు అప్పుడు స్వామి చెప్తున్నాడు ఒక మాట, పిచ్చివాడా, నువ్వు చేస్తున్నాననే భావం ఎప్పుడైతే వదిలిపెడతావో, ఇది నా వల్లనే అవుతోంది, నేనే కారణం అనుకుంటున్నావో, ఆ కారణం నువ్వు ఆలోచించినప్పుడు కార్యంలో సాధన విజయం పొందలేవు. కనుక నువ్వు చేసినా చేయకపోయినా జరిగేది జరుగుతుంది. మనం లేచినా లేకపోయినా సూర్యుడు ఉదయిస్తున్నాడు, తెల్లవారుతోంది. మనం క్యాలెండర్ చూసినా లేకపోయినా క్యాలెండర్లో తేదీలు మారుతున్నాయి. అట్లాగే ఇక్కడ ఏం చెప్పాడంటే, నిమిత్త మాత్రం భవే సవ్యసాచి. ఓ అర్జున, నువ్వు నిమిత్త మాత్రం రా నాయన, చేయదలుచుకుంది నేనే చేస్తున్నాను, నీ ద్వారా చేస్తున్నా, ఆ క్రెడిట్ అంతా నీకు ఇవ్వాలనుకుంటున్నాను. కనుక నువ్వు ఇందులో సఫలం పొందు. నిన్ను విజయుడు అని చేయడానికి నేను నిర్ణయించుకున్నాను రా, నేను సిద్ధమవుతున్నాను. కనుక కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పాడు. అంటే ఈ పని చేస్తే ఏమొస్తుంది, దీనివల్ల ఫలితం వస్తుందా రాదా కాదు, నువ్వు చెయ్యి, కర్మ చెయ్యి, కర్మ చేసి ఫలితాన్ని నాకు వదిలిపెట్టేయి. ఫలితం ఇచ్చే బాధ్యత నాది, ఫలితం ఇచ్చే బాధ్యత నాది, కర్మ చేసే బాధ్యత. కనుక కురు కర్మ, నువ్వు చేయవలసిన పని చెయ్యి. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు నీకు వర్తమానంలో నువ్వు చేయవలసిన పని ఏమిటి, యుద్ధం చేయాలి. జయం వైపు మనసి వెళ్ళాలి. కనుక ఏ దుర్మార్గులైతే ఉన్నారో ఆ దుర్మార్గుల్ని వధించాలని ఇంతకుముందు అనుకున్నావో, నువ్వు అనుకున్నటువంటి మాటని నేను నిర్ణయం తీసుకున్నా.
నువ్వేమన్నావు, కౌరవులు నశించాలి, పాండవులు గెలవాలి, మాకు జయం కలగాలి, ఏం చేస్తావో మాకు జయం ఇమ్మని అడిగావు. తీరా నేను జయ సంకల్పాన్ని చేసిన తర్వాత రిజల్ట్ నేను నిర్ణయించిన తర్వాత నేను చెయ్యాలా లేదా అంటావేంటి? నిమిత్త మాత్రం నువ్వు నామకే వస్తే నీది ఏమీ లేదురా బాబు, ఇప్పటికే నేను వీళ్ళందరినీ లేపేశాను, నీ ద్వారా చెయ్యాలనుకుంటున్నాను అని జ్ఞానబోధ చేశాడంటే ఎప్పుడైతే మనం ఫలితం సరిగ్గా వస్తుందో రాదో అనే సంశయంగా ఉంటే ఆ సంశయ సందర్భంలో ఇది మనం భగవద్గీతను అధ్యయనం చేయాలి. కనుక మొట్టమొదటే చెప్పిన మాటే చివరిదాకా చెప్పిన అదే మాట ఏంటంటే మన్ని ఉత్సాహపరిచేది, మన్ని ప్రేరణ కలిగించేది, మనకు జయం కలిగించేది, మన్ని సక్రమ మార్గం నడిపించేటువంటి ఏకైక గ్రంథం భగవద్గీత. కనుక మనకి డిప్రెషన్లో ఉన్నా, స్ట్రెస్లో ఉన్నా, ఇది నా వల్ల కాదు, ఇది నేను అప్రయోజకుడిని, నాది ఏమీ లేదనుకున్నవాడు కూడా భగవద్గీతను ఆశ్రయించి అధ్యయనం చేసి ఆ మార్గంలో వెళితే తప్పకుండా విజయం పొందుతారు. కనుక లాభాన్ని కానీ, జయాన్ని కానీ, కర్తవ్య నిర్వహణని కానీ చేయడానికి భగవద్గీత ఉపయోగపడుతుంది. అందుకనే ఇక్కడ ఒక మాట అన్నాడు, నువ్వు జ్ఞానం గొప్పదని ఒకసారి అన్నావు, కర్మ గొప్పదన్నావు ఒకసారి. ఈ రెండు ఎట్లా సమన్వయం పొందుతాయి అంటే జ్ఞానము ద్వారా కర్మను నిర్ణయించుకోవాలి, ఆ కర్మ ద్వారా ఆచరణ చేసి ఫలితం పొందాలన్నారు. కనుక మనకొచ్చే సర్వ సమస్యలకి ఏకైక పరిష్కారం ఒకే ఒక మాత్ర భగవద్గీత అనేటువంటి ఔషధం. అందుకనే దీన్ని అమృతము అన్నారు. అన్ని శాస్త్రాలని అమృతం అనలా, భగవద్గీతని మాత్రమే గీతామృతం అని ఎందుకన్నారంటే సర్వ సమస్యలకి ఏకైక మార్గం భగవద్గీత. భగవాను వాచ, భగవంతుడు చెప్పిన నేరుగా మాట కనుక ఇది యథార్థంగా వాస్తవంగా ఆచరణ రూపంగా జరిగేది. కనుక భగవద్గీత మన అందరికీ ప్రేరణ చేసేటువంటిది. మన సర్వ సమస్యలకి ముఖ్యంగా మనసుకి ట్రీట్మెంట్ ఇచ్చేది భగవద్గీత. ఇందులో యోగము అన్నారు అంటే చిత్తవృత్తి నిరోధం కలిగించేది యోగం. కనుక ఆ చిత్తవృత్తి నిరోధం భగవద్గీత అధ్యయనం వల్ల వస్తుంది. కనుక ఇది ప్రేరక గ్రంథంగా భావన చేయండి. గురుగారు, భగవద్గీతలో శ్రీకృష్ణుడే అర్జునుడికి యుద్ధం చేయమని చెప్పాడు. అంటే శ్రీకృష్ణుడే హింసను ప్రోత్సహించాడా? ధర్మయుద్ధం అంటే ఏమిటి? ధర్మ నిర్వహణ చేయవలసి వచ్చినప్పుడు హింస అనేది బయటికి కనబడుతుంది కానీ హింస కాదు. ఉదాహరణకి శత్రువులు వచ్చి మన దేశం మీదకి దండయాత్ర చేశారు. మనం అహింస పరమధర్మము, అహింస కంటే చాలా గొప్పది అని చెప్పి సైనికుడికి చెప్తే ఆ శత్రువు ద్వారా ఏం జరుగుతుంది? మనకి పీడనే జరుగుతుంది కానీ అక్కడ జయం జరగదు. కనుక కర్తవ్య నిర్వహణలో ధర్మము అధర్మం అని నిర్ణయించడానికి హింసని అహింసగా చెప్పడానికి కానీ మనకు అధికారం లేదు. ఇక్కడ అర్జునుడికి కృష్ణ పరమాత్మ చెప్పింది అదే, నిన్ను కర్మ చేయమన్నాను కానీ యుద్ధమా అని చెప్పలా. నువ్వు ఏ పని చేయాలో నీ డ్యూటీ నువ్వు చెయ్యి. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. నీ స్వధర్మ నిర్వహణ నువ్వు చేయడం వల్లనే నీకు క్షేమం జరుగుతుంది. ఇక్కడ స్వధర్మ నిర్వహణ ఏంటి? క్షత్రియుడిగా ఉన్నవాడు అంటే రాజుగా ఉన్నవాడు, పాలకుడుగా ఉన్నవాడు ప్రజలకి క్షేమం కలిగించడానికి అధర్మాన్ని నశింపజేసి దుష్టుల్ని శిక్షించి ధర్మాన్ని కలిగించాలి. ఉదాహరణకి శరీరంలో ఒక వ్యాధి ఉంది, శరీరంలో ఒక పుండు ఉంది, ఒక ట్యూమరో ఏదో ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఎక్స్రే తీసాం, అయ్యా నీ కడుపులో ఒక ట్యూమర్ ఉందయ్యా, అది తీసేయాలంటారు. అనేటప్పటికీ మనం అయ్యా డాక్టర్ గారు తీసేస్తే ఎట్లా అని అడుగుతామా? నేను బతకాలంటే ఏమన్నా చేయమంటాం. అయ్యా నీ కాలు సమస్య వచ్చింది, షుగర్తో కాలు తీసేయాలంటే ఆ తీసేయం కాదంటాం. అట్లాగే ధర్మ సంస్థాపన విషయంలో హింస ఏది అహింస ఏది అనేటువంటి సరి అయినటువంటి నిర్ణయం కాదు. బయటికి కనబడే ప్రతిదీ కూడా హింసగా కనబడేదంతా కూడా హింస కాదు. ధర్మ నిర్వహణ కోసం చేసేది హింస కాదు. ఇందాక చెప్పే కదా, యుద్ధంలో సైన్యంలో సైనికుడు చేసేది యుద్ధమైనప్పటికీ కూడా అందులో బయటికి కనబడే హింస కనబడ్డప్పటికి కూడా దానివల్ల జగత్తుకి ఉపకారం జరుగుతుంది. లోక కళ్యాణ కారకమైనటువంటి పని ఏది కూడా హింస కాదు. కనుక కృష్ణ పరమాత్మ ఇక్కడ ధర్మ సంస్థాపన కోసమే వచ్చాడు. కనుక అధర్మపరులైనటువంటి దుర్మార్గులైనటువంటి రాజన్యులందరినీ శిక్షించడానికే తన యొక్క అవతార ప్రయోజనం. కనుక ఎప్పుడెప్పుడు ధర్మం లోపిస్తుందో అప్పుడప్పుడు నేను వస్తాను అని పరమాత్మ చెప్పాడు. కనుక యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మ సంస్థాపన చేయడానికి, దుష్టుల్ని శిక్షించడానికి ఎప్పుడెప్పుడు అవసరమైతే అప్పుడు నేను వస్తున్నాను అన్నారు. కనుక పరమాత్మే స్వయంగా నిర్ణయించాడు. కనుక పరమాత్మ నిర్ణయంలో అధర్మం అనేది ఉండదు. హింసగా కనబడే ప్రతిదీ కూడా హింస కాదు. కనుక పరమాత్మ హింసని ప్రోత్సహించలేదు, కర్తవ్యాన్ని ప్రోత్సహించాడు. ఎవడు చేయవలసిన పని వాడు చేయాలి. కనుక నువ్వు చేయవలసిన పని యుద్ధరంగంలోకి వచ్చిన తర్వాత నువ్వేం చేయాలి? యుద్ధం చేయాలి. యుద్ధరంగంలో యుద్ధం చేయాలి. కనుక నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి, నువ్వుగా ఉండు.
నువ్వు నువ్వుగా వ్యవహరించు అని చెప్పాడంటే వ్యక్తులు వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకోవాలి, వ్యక్తిత్వ ప్రదర్శన చేయాలి, తన శక్తియుక్తులను ప్రదర్శించాలనే చెప్పాడు. కానీ ఇక్కడ హింస అనే మాట ఎక్కడా లేదు. ఎందుకంటే ఈ మాట మొదలే చెప్పాడు, నువ్వు యుద్ధం చేసినా చేయకపోయినా ఇక్కడ మిగిలేవాడు ఒక్కడు లేడన్నాడు. మరి అప్పుడు హింస ఎవరు చేసినట్టు? స్వామి ధర్మరక్షణ చేశాడు కనుక అర్జునుడు, అందుకనే మొత్తం భారత యుద్ధం ఇంత అయిన తర్వాత అర్జునుడు కృష్ణుడు ఒక మాట అడుగుతాడు, కృష్ణ పరమాత్మ నాకు సందేహం ఉందయ్యా, నేను యుద్ధం చేస్తున్నాను, ఏదో బాణాలు వేస్తున్నాను, అవ్వేస్తున్నాను, ఇస్తున్నాను, వాడెవడో చచ్చిపోయినట్టు కింద పడుతున్నాడు, కానీ యథార్థంగా చూస్తే నా ఎదురుగా ఒక పెద్ద ఆకారం, ఏదో ఒక పెద్ద ఆకారం ఉంది, పెద్ద శూలం పట్టుకొని ముందు నడుస్తున్నాడు, ఆ వచ్చిన అవతల వాళ్ళు వేసిన బాణాలన్నీ కూడా త్రిశూలంలోకి వెళ్ళిపోతున్నాయి, ఏమిటి ఇది నాకు ఆశ్చర్యంగా ఉందంటే, పిచ్చివాడా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని అనుకున్నప్పుడు నువ్వు ఏదో ఆశ్చర్యపోయావు, నువ్వు ఇందులో నువ్వు చేసింది ఏం లేదు, నిమిత్త మాత్రం భవ సవ్యసాచి, నువ్వు ఇక్కడ చేసిందేమీ లేదు, చేసిందంతా నేనే చేశాను, ఈ క్రెడిట్ నీకు ఇచ్చానన్నాడు. కనుక హింస అనేది ఇక్కడ కాదు, ధర్మ నిర్వహణ, కర్తవ్య నిర్వహణ, ధర్మ సంస్థాపన కోసం పరమాత్మ ఏ ప్రతిజ్ఞ అయితే చేశాడో ఆ ప్రతిజ్ఞ నిర్వహించుకోవడమే కురుక్షేత్ర యుద్ధం. గురుగారు, ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో గీతా జయంతి సందర్భంగా ఈ భగవద్గీతకు సంబంధించి మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. లోకా సమస్తా సుఖినో భవంతు. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.